సో చూద్దాం మరి. అదే ఖర్చుతో అదే ఖర్చు పెట్టి ఇప్పుడు ఏదైతే నిర్ణయించిన ఖర్చుందో, అదే ఖర్చుతో గెలిచే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా లోపల లోపల పైసలు పంచుడుంటాయి, అన్నీ ఉంటాయి ఓపెన్‌గా. ఆల్రెడీ మనం ఉప ఎన్నికలో చూసాం. ఇగ ఉప ఎన్నికలు అంతే ఉంటదంటే గ్రామ స్థాయిలో ఏ రేంజ్‌లో వీళ్ళు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతారనేది చూడొచ్చు. ఒకవేళ పార్టీ పరంగా అభ్యర్థి గనక పార్టీకి సానుకూలంగా ఉన్న అభ్యర్థిని గనక నిలబెడితే ఖచ్చితంగా ఆ అభ్యర్థి పరంగా అయితే భారీగా ఖర్చయితే పెడతారు వీళ్ళు పార్టీ పరంగా. చూద్దాం ఎట్లా ఉంటదని. 3000 డ్రోన్‌లతో విజువల్ వండర్ అంట. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా సర్కార్ కసరత్తు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ అంట. ముగింపు వేడుకల్లో ఆవిష్కృతం కానున్న అద్భుతం. తెలంగాణ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ అనే అక్షరాల సమాహారం వచ్చేలా డ్రోన్ షో అంట. యుఏఈ పేరిట ఉన్న గిన్నిస్ రికార్డును చేర్పేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న నిర్వహించనున్న గ్లోబల్ సమిట్ ముగింపు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఒకేసారి 3000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ రైజింగ్ అలాగే కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా ఈ షో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు డ్రోన్తో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేరిట ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2131 డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనే వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డును అందుకుంది. అంతకు మించిన సంఖ్యతో డ్రోన్ను ఉపయోగించి గ్లోబల్ సమిట్ ముగింపు వేడుకల్లో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించనున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది కేవలం డ్రోన్ షోలతోనూ మొన్న బతుకమ్మ సంబంధించి వీటికి సంబంధించి కాదు మనం చేయాల్సింది. పరిపాలన విషయంలో ద బెస్ట్ పరిపాలన అందించి ఫస్ట్ బడ్జెట్ ఎక్కడ కేటాయించాలి, అసలు ప్రజల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, ప్రధానంగా రైతులకు ఉన్న ఇబ్బందులు ఏంటి, ప్రతిరోజు కూడా రైతులు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టే పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి లేదు. కనీసం అరికెట్టాలన్న ఆలోచన కూడా ఏ రాజకీయ నాయకుడికి రావట్లేదు. కేవలం మాటల వరకో ప్రెస్ మీట్ వరకో కేవలం అప్పుడు మందం స్పందించడానికో తప్పితే ప్రతిపక్ష పార్టీలేమో దాన్ని రాజకీయం చేసేందుకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సానుభూతి వ్యక్తం చేసి వచ్చే పరిస్థితి ఇప్పుడు. అధికార పార్టీ ఏమో కనీసం దీని మీద స్పందించే పరిస్థితి లేదు. మరి రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, రైతుల పరిస్థితి దేకేటోడు లేడు. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో రైతాంగం అనేది చాలా మెయిన్ పిల్లర్. ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ రైతాంగం. ఇక్కడ అలాంటి రైతునేమో చిదిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో రైజింగ్ తెలంగాణకి సంబంధించి డ్రోన్ షో నిర్వర్తించి దానికి వరల్డ్ రికార్డ్ వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే ఆలోచించాలి, ఇక్కడ దేని మీద ఫోకస్ చేస్తున్నాం. డ్రోన్ షో వల్ల ప్రజలకు ఉపయోగం పడేది ఏమి లేదు. ఇప్పుడు మీ బ్రాండ్ తెలియాలనే తప్పితే ఇక్కడ తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా ఒరిగేది ఏం లేదు. ఈ డ్రోన్ షో వల్ల ఏం లేదు. మీరు ఈ డ్రోన్ షో ఖర్చు పెట్టే పైసలతో కూడా చాలామంది నిరుపేదల ఆకలి తీరే పరిస్థితి ఉంటుంది. చాలామంది నిరుపేదల సమస్యలు తీర్చే పరిస్థితి కూడా ఉంది. మరి ఈ డ్రోన్ షో అవసరం అంటే అవసరం లేని పని. ఇప్పుడు మనకు ఆ రికార్డులు అవసరం లే. మన తెలంగాణని సరిదిద్దుకుని మనం సక్రమంగా ఉంటే మనకి ఈ రికార్డులతో ఉపయోగం ఏం లేదు. డ్రోన్ షోలో మనకు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే పనికి మాలిన పనులు చేసి వీటికి తెచ్చుకున్నామని రేపు మనం కేవలం ప్రచారంలో పెట్టుకోవడానికి తప్పితే ఎందుకు ఉపయోగం లేదు.
ఇది ఉపయోగం ఎవరికంటే రాజకీయ నాయకులకి, మీకే ఉపయోగం ఇది. ఈ సమిట్లు, గ్లోబల్ సమిట్లు ఏది చేసినా ఎంత లోపల వేయాలి, ఎంత బయటకు తీయాలనే దాని మీద ఉంటుంది కాబట్టి సో ఏ ఇన్వెస్టర్ వస్తే వాడి దగ్గర ఎంత లాగాలి, ఎంత గుంజాలి, ఎంత పర్సెంటేజ్లు తీసుకోవాలి, వాడికి ఎక్కడ అక్రమ భూములు కట్టబెట్టాలి, అంతే తప్పితే ఎవడు కూడా ప్రజలకి చేయాలనే నీతి నిజాయితీగా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటోడు ఎవడూ లేడు. ఇప్పుడు మనకి గ్లోబల్ సమిట్ అంత అవసరమా? అంత హ్యాపీగా ఉన్నామా? అంత సక్రమంగా ఉందా తెలంగాణలో? ఒక పక్క నిరుద్యోగులు, ఒక పక్క మహిళలు, ఒక పక్క ఉద్యోగులు, ఇంకో పక్క రిటైర్ ఉద్యోగులు, ఆరోగ్యశ్రీ బకాయిలు పూర్తి కాలేదు, ఇంకా బకాయిలు తీర్చలేదు మనం, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తీర్చలేదు ఇంకా మనం, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఇప్పుడు దాకా, నిరుద్యోగులు కనీసం ఉద్యోగం ఇవ్వలేదు, 2 లక్షల ఉద్యోగాలు మాయమయ్యాయి, ఇంకా 60,000 దగ్గర ఉన్నాం మనం, ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఇవ్వాలి. హైడ్రా బాధితులు ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి ఇప్పటివరకు ఇల్లు చూపించలే మనం, కనీసం దారి చూపించకుండా వాళ్ళని రోడ్డును పడేసినాం అన్యాయంగా, అక్రమంగా రోడ్డును పడేసినాం. ఈరోజు వాళ్ళ కనీస వసతి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లే. రైతాంగం ప్రధానంగా నాశనం అవుతా ఉంది, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. యూరియా బత్తాలు దొరక్క, యూరియా ఇవ్వక సక్రమంగా ఇబ్బందులకు గురై పంట నాశనమై, అకాల వర్షాల వల్ల పంట నాశనమై, మనం ఇస్తానన్న బోనస్ సంగతి పక్కన పెట్టాలి, గిట్టుబాటు ధర కొనుగోలు చేసేటోళ్ళు లేడు ఈరోజు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, ఇన్ని సమస్యల మీద మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనీసం ఆ సమస్యలు తీర్చే కనీసం కొంతైనా కానీ మన సమస్యలు తీర్చాలన్న ఆలోచన లేకుండా ఈరోజు రైజింగ్ తెలంగాణ తీసుకొచ్చి దాన్ని పెద్ద సమిట్ తీసుకొచ్చి పక్క దేశాల నుంచేమో ఇన్వెస్టర్స్ వస్తున్నారని దానికి ఖర్చు పెట్టి 100 కోట్లు 1000 కోట్లు ఇప్పుడు దానికి ఖర్చు పెట్టడానికి సిద్ధమై, ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడానికి డ్రోన్ షో ఏర్పాటు చేసి, అంత అవసరం లేదు. ఫస్ట్ తెలంగాణలో ఉన్న సమస్యలు తీరిపోతే ప్రజలే మీకు పెద్ద రికార్డు ఇస్తారు. ముందు ఇక్కడ సమస్యలు తీరిపోతే ప్రజలే మళ్ళీ మీకు పట్టం కడతారు, అదే పెద్ద రికార్డు. గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కంటే పెద్ద రికార్డు ఇదే. ప్రజలు మళ్ళీ మీకు పట్టం కట్టడం, దాని మీద ఫోకస్ చేయండి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు. అంతే తప్పితే ఈ గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వల్ల, లేకపోతే ఇంకొక దాని వల్ల, ఇంకో పక్క బీసీల ఉద్యమం నడుస్తూ ఉంది, వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుందా లేదా అనే ఆలోచన ఉంది. ఇన్ని సమస్యల మధ్యలో మనం గ్లోబల్ సమిట్లు చేసి పక్క దేశాల నుంచి ఇన్వెస్టర్స్ని తీసుకొస్తున్నాం అన్న పేరు మీద వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్తారు తప్పితే ఎంఓఏల పేరు మీద నడుస్తుంది తప్పితే ఇదంతా ఎంఓఏల వల్ల కనీసం 1% కూడా తెలంగాణకు ఉపయోగం ఉండదు. కేవలం ఎంఓఏల మీద రాసిస్తే ఏముండదు దానివల్ల. మీరు ఫోకస్ చేయాల్సింది ఈ సమస్యల మీద, ఈ డ్రోన్ షోల మీద, లేకపోతే ఇంకొక దాని మీద, లేదా ఇందిరమ్మ చీరలు బ్రాండ్ ఇస్తున్నాం, 800 రూపాయల చీరలు పంచి పెడుతున్నాం మేము, వీటి మీద కాదు మనం ఫోకస్ చేయాల్సింది, సమస్యల మీద ఫోకస్ చేయాలి. ఎవడో ఇందిరమ్మ చీరలు, ఇది మన బతుకమ్మ చీరలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు అడుగుతుంటే ఇందిరమ్మ చీర పేరు మీద తీసుకురావడం, ఇవి కాదు మనం చేయాల్సింది. చాలా సమస్యలు ఉన్నాయి. ఇందిరమ్మ చీర మాత్రమే సమస్య కాదు ఇక్కడ. అదే కుటుంబంలో, అదే మహిళా కుటుంబంలో కొడుకు ఉద్యోగం లేకుండా పోతున్నాడు, రైతుకి గిట్టుబాటు ధర లేక చనిపోతూ ఉన్నారు, సకాలంలో యూరియా అందక చనిపోతూ ఉన్నారు, పంట నష్టం పోయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓన్లీ మహిళకి చీర ఇస్తే సరిపోదు అక్కడ.
కుటుంబం హ్యాపీగా ఉండదు. మహిళకి చీర ఇస్తే, చీర మాత్రం ఏదో నామకావాస్తే ఒక చీర ఇచ్చి, ఆ చీరతోనే పోలింగ్‌కి రండి, మళ్ళీ ముఖ్యమంత్రి పిలుపు